ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల ఏదైతే యాక్సిడెంట్కి గురై ప్రమాదానికి గురై చనిపోయాడో, ఆయన చనిపోయింది మొదలు దాదాపు క్రిస్టియన్ పాస్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు ఎంతమంది లెక్కలు పెట్టరాదు, కానీ అందులో అజయ్ బాబు లాంటి వాళ్ళు, కేఏ పాల్ లాంటి వాళ్ళు, వాళ్ళకు తోడు ముస్లిం యుఆర్ఐసి యొక్క ప్రెసిడెంట్ షఫీ, వీళ్ళందరూ కూడా వేగంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పోలీసు వ్యవస్థను విమర్శిస్తూ, ఏదో దారుణం జరిగిపోతుంది క్రిస్టియన్ అంటే సొసైటీలో, లేకపోతే చర్చిలకు కానివ్వండి, క్రిస్టియన్ సొసైటీకి కానివ్వండి, ఏదో దారుణాలు జరుగుతున్నాయంటూ విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అజయ్ బాబు అయితే ఇక చెప్పనే రాదు అసలు దాని గురించి. అది ఏంటిది, ఎందుకు అసలు అజయ్ బాబు అనే వ్యక్తికి ఉన్న అర్హతలు ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు? ఆంధ్ర రాజకీయాలు తమిళనాడు రాజకీయాలు చాలా వేరుగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కొంచెం కాదు, చాలా వేరుగా ఉంటాయి. ఓకే, బయటకి కనిపించేటువంటి అంశాలు ఒక రకంగా ఉంటాయి, లోపల ఉండేటువంటి అంశాలు వేరుంటాయి. మళ్ళీ ఆంధ్రాలో కూడా రాయలసీమ రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి, ఆంధ్రది ఒక రకంగా ఉంటాయి, కోస్తా ఇంకో రకంగా. అదే సమయంలో ప్రవీణ్ పగడాల చనిపోయిన సమయంలో, అది యాక్సిడెంట్ అయిన సమయంలో తెలంగాణలో కూడా ఒక ఇద్దరు పాస్టర్లు అలాగే యాక్సిడెంట్కి గురయ్యారు. అవును, మరి ఇక్కడ ఏం లేవు. జనగొంతలో మాట్లాడడం కూడా జరిగింది దాని విషయం మీద. ఇక్కడ ఏం లేవు. కారణం ఏంటంటే ఇక్కడున్న ప్రజల్లో చట్టమే, రాజకీయాలు. ఇక్కడ కూడా అన్ని పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్లు ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు నాకు తెలిసి కొన్ని విలువలు ఉన్నాయి అనుకుంటున్నాను తెలంగాణలో. అందుకే వాళ్ళు ఆ హత్యలు, ఆ యాక్సిడెంట్ని ఎక్కడ రాజకీయం చేయలేదు. ప్రవీణ్ పగడాల హత్య చేయాల్సినటువంటి అంత అవసరం ప్రభుత్వానికైతే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఏ రకంగా ఫేమ్ అనేది మనకు తెలియదు. కోర్స్ వాళ్ళ మతంలో ఆయన ఫేమ్ కావచ్చు, కానీ ఆయన్ని చంపేంత అవసరం అయితే ఎవరికి లేదు. ఇది ఒకటి. ఇప్పుడు మీరు చెప్పారు అజయ్ బాబు, అవును, బాగా వార్తల్లోకి వస్తున్నాడు. కొండబాబు, అజయ్ బాబు అంటారు. అతని పేరు కూడా ఏదో వేరే పేరు మీద పబ్లిసిటీ అవుతున్నట్టున్నాడు. ఆయన ఈ మధ్య కాలంలో ఆయన స్టేట్మెంట్స్, అతని వైఖరి, ఆయన యాటిట్యూడ్ ఎంత అంటే ప్రతి వాళ్ళని తిడుతున్నాడు. అంటే హిందువులు మగవాళ్ళు బొట్టు పెట్టుకోవడాన్ని విమర్శిస్తున్నాడు. ఇది నిన్న ఇవాళనే నేను చూశాను. ఆయన ఒక క్రిస్టియన్ అన్నప్పుడు హిందువులు బొట్టు పెట్టుకోవడం మీద ఆయన సంబంధం ఏంది అసలు? ఆయనకేం అర్హత ఉంది? అది ఏం అర్హత అని కాదు, అసలు ఏ రకంగా విద్వేషాలు రేపాలి, సమాజంలో ఏ రకమైన ఉద్రిక్తతలను మనం లేపాలి, అదే అలాంటి ఆ పాస్టర్ లాంటి పాస్టర్లో కొందరికి అభిప్రాయాలు ఉన్నాయి అట్లా. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, చాలా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎస్సీ కోట కింద క్రిస్టియన్లకు టికెట్లు ఇస్తున్నాయి. ఇది పెద్ద బ్లండర్ భారతదేశంలో. ఇలాంటి పాస్టర్లు అందరూ కూడా ఏ ముసుగేసుకున్నారు, దళితులమనే ముసుగేసుకున్నారు. సో ఈ అజయ్ బాబు లాంటి పాస్టర్ని మీలాంటి వాడో నాలాంటి వాడో అగ్రవర్ణం వాడు వెళ్ళి కొట్టాడు అనుకో, లేదా ఇంకేదైనా చేశాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? నేను ఎస్సీని అంటాడు, మరి దళితుల మీద దాడి అంటాడు. వాస్తవానికి సాధారణ దళితులకి ఇవన్నీ ఏవి అవసరం లేదు. వాళ్ళు జీవన పోరాటం చేస్తున్నారు, బ్రతుకు పోరాటం చేస్తున్నారు. నా చుట్టూ కూడా చాలామంది దళితులు ఉంటారు. వాళ్ళు ప్రొద్దునే ఏ రకంగా 4 డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా విద్యాధికులను చేయాలి, ఉద్యోగం ఎట్లా సంపాదించాలి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఈ పాస్టర్ల వర్గం కొంతమంది, అందరని నేను అనట్లేదు, అందరు కాదు, వేల మంది పాస్టర్లు ఉన్నారు. పేర్ల ఈ రకమైన భావజాలం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఒక 20 మంది వెళ్తారు. ఇప్పుడు మిగతా పాస్టర్లలో దేశభక్తులు లేరని కాదు, మన దేశపు సైన్యంలో క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. అన్ని రకాలు కలిసిన భారతదేశం ఇది. అనేక రకాల పూల మాల లాంటి దేశం ఇది. కాబట్టి
ఈ వర్గం ఏం చేస్తుందంటే దేశంలో ఉద్రిక్తతలను సృష్టించడానికి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సిపి కావచ్చు, జగన్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ కావచ్చు, ఆ అమాయకులు అనుకుంటున్నాం మనం, కానీ కాదు. సమాజంలో ఉద్రిక్తలను పెంచడానికి, ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి, తద్వారా సమాజంలో అలజడి రేపి అభివృద్ధిని అడ్డుకోవడం వీళ్ళ యొక్క లక్ష్యం. అందుకోసం ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాస్టర్ బయటకు వచ్చి ఒక వర్గాన్ని అంత కించపరుస్తున్నాడు. దేశంలో మన రాష్ట్రంలో తెలంగాణలో ఎప్పుడన్నా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నుంచి పూజారులు వచ్చి అట్లా మాట్లాడారా? భద్రాచలం నుంచి వచ్చి మాట్లాడారా? వేములవాడ నుంచి వచ్చి మాట్లాడారా? అసలు వాళ్ళు రాజకీయాల గురించి పట్టించుకుంటారా? వచ్చి మాట కూడా మాట్లాడరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సమయానికి రావడం, అర్చన చేయడం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి ఉంటాయో అవి నిర్వహిస్తారు. అంతే, వైదిక కార్యక్రమాలు తప్ప వేరేది లేదు. వాళ్ళకి అవసరం కూడా మాట్లాడిన సంఘటనలు ఒక్కటి కూడా కనబడదు. వాళ్ళు బయటకు రారు, వాళ్ళకి అవసరం లేదు. కానీ పాస్టర్ పని చేసుకోవాలి. వాళ్ళు నమ్మే దేవుణ్ణి గొప్పగా చెప్పుకోవాలి, తప్పులేదు. వాళ్ళు నమ్మే గ్రంథంలో ఏవి మంచి విషయాలను ప్రజలకు బోధించుకోవాలి. నచ్చితే మతం మారి వాళ్ళ మతంలోకి వెళ్తాడు, లేకపోతే ఉంటాడు. ఏ మతంలోని వాడు ఆ మతంలో ఉంటాడు. దీన్ని కూడా మనం ఖండించాం కదా. ఇప్పుడు మీరు మతం మారుతారు, నేనేమైనా మిమ్మల్ని కొట్టి చంపుతా అంటే ఆగుతారా? ఆగరు. అది మీ స్వ అభిప్రాయం. మీలో ఉన్న పాజిటివ్స్ చెప్పుకోవాలి తప్ప, అది ఎవరైనా క్రిస్టియన్లే కావచ్చు, ముస్లింలే కావచ్చు, హిందువులే కావచ్చు, వాళ్ళ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. అంతే తప్ప ఎదుటి వాడిని దూషించడము, ద్వేషించడం, ఎదుటి మతాల్ని చాలా చిన్న చూపు చూడడం అనేది అది మూర్ఖత్వం, సరైనది కాదు. అయితే కొత్తగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు హిందువులు మా క్రిస్టియన్ పాస్టర్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, మమ్మల్ని గొర్రెలు అంటున్నారు కాబట్టి మేము అంటున్నాం, మమ్మల్ని గొర్రెలు అంటున్నారు కాబట్టి మేము బెర్రెలు అంటున్నాం మిమ్మల్ని, ఈ టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. నిజానికైతే మన వాళ్ళే ముందుగా మొదలు పెట్టారా ఈ వ్యవస్థ? వాళ్ళు ముందుగా పెట్టారా? మరి అసలు గొర్రెలు అంటే ఏంటి? గొర్రెలని మన వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు గొర్రెలనే పదం వాళ్ళ దాంట్లోనే ఉంది. బైబిల్ తీసి చూస్తే మీకు ఎన్ని పర్యాయాలు ఉన్నదో అది తెలుస్తుంది. సరే, వాళ్ళు అంటున్నారా మనం అంటున్నారంటే, ఒక రోజు మనం సండే నాడు చర్చికి వెళ్దాం. మనకు దగ్గరనే ఒక 10 చర్చిలు ఉన్నాయి చుట్టుపక్కల. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ దేవుని గురించి చెప్తారు, ఎంతసేపు హిందూ దేవుళ్ళని తిడతారు చూడండి. మీరే ఎక్స్పీరియన్స్ కండి. అక్కడ మీ అనుభవం ద్వారా మీరే నేర్చుకోండి. అక్కడ మళ్ళీ ఇస్లాంని ఎక్కడ కూడా వాళ్ళు తిట్టారు. కారణం ఏంటంటే, ఇస్లాంను తిట్టినట్టు ఒక వీడియో బయటకు వస్తే వాళ్ళు కానీ వాళ్ళ చర్చి కానీ ఆ ఏరియాలో ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు దాడి చేస్తారు. అంతే. హిందువులు ఏంటంటే వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి అది బలహీనతగా భావిస్తున్నారు. ఇంకా మీకు తెలియంది, ఈ మధ్య 2-3 పాస్టర్లు ఏమంటున్నారంటే, హిందువుల్లో కుల వివక్ష ఉంది, హరిజనుల్ని, దళితుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజారిగా పెట్టగలుగుతారా? వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కానీ తిరుమల తిరుపతిలో కానీ, మన మాతా మాణిక్యేశ్వరి ఆశ్రమం యానగొందులో ఉంటుంది, అక్కడ కానీ చాలా చోట్ల నేను చూశాను. వేద విద్య నేర్పుతున్నారు. ఈవెన్ దో చిన్నజీఆర్ స్వామి కూడా. అక్కడ వాళ్ళు కులం అడగారు. వాళ్ళ ఆగమన శాస్త్రం ప్రకారము మెదులుకోవాలి మనం. వాళ్ళ శాస్త్రం ఏం చెప్తుందో అలా మెదులుకోమని చెప్తారు తప్ప కులంతో సంబంధం లేదు. మరి హిందువులు కొద్ది చైతన్యవంతమై క్రిస్టియన్లను ఒక ప్రశ్న అడగవచ్చు. ఇప్పుడు పోపు పదవి ఉందండి. పదవి బాధ్యతన వాళ్ళు ఏమంటారో మనకు తెలియదు. ఒకవేళ పదవి అనే పదం తప్పైతే క్షమించండి. ఆ పోపు బాధ్యత నల్ల జాతీయులకు ఎన్నిసార్లు ఇచ్చారండి? ఒక్కసారి కూడా లేదు. అసలు ఇన్ని 2000 సంవత్సరాలు, ఇప్పుడు క్రీస్తు పూర్వం 2000ల్లో కూడా ఒక్కసారి కూడా అయినట్టయితే నాకు తెలియదు. నేను కూడా చూశాను, నాకైతే ఇక్కడ అనిపించలేదు. అంతేనా? ఇది ఏంటంటే, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికి చేసే ప్రయత్నంలో తర్వాత వాళ్ళు ఓడిపోతారు అనేటువంటి విషయము తెలుసుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు 5 గజాల లోతు నువ్వు తవ్వితే 10 గజాల లోతు నేను తవ్వుతాను.
అంతే కదా. అంతే. హిందువులు చాలా మంచి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. సిరియన్ క్రిస్టియన్స్కి ఈ దేశం ఆశ్రయం ఇచ్చింది. ప్రపంచమంతా తరిమివేయబడుతున్నటువంటి యూదులకి ఈ దేశం ఆశ్రయం ఇచ్చింది. జొరాస్ట్రియన్స్ని ఈ దేశం హక్కున చేర్చుకుంది. పారసీకులు, అదే జొరాస్ట్రియన్స్ పారసీకులు మన హైదరాబాద్లో కూడా ఉంటారు. పారసీగుట్ట అని ఒకటి ఉంటుంది ఆ ఏరియా. అన్ని దేశాలని హక్కున చేర్చుకున్నటువంటి హిందూ మతం ఏనాడు ఇతర దేవుళ్ళను కానీ ఇతరులను కానీ మరి ఇంతమందిని తీసుకున్నప్పుడు ఈ రోహింగ్యాలను ఎందుకు తరిమేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది అందరికంటే అసలు పెద్ద ప్రశ్న. మరి వాళ్ళు రోహింగ్యాలను ఎందుకు ఇమిడ్చుకోలేకపోతున్నారు అంటే యూదులు ఈ దేశానికి వచ్చారు, ఈ దేశానికి కృతజ్ఞతా భావంగా ఉన్నారు. సిరియన్ క్రిస్టియన్స్ కూడా ఈ దేశ అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. జొరాస్ట్రియన్స్ వాళ్ళు కూడా పారసీకులు అంటారు. టాటా కంపెనీ ఓనరు పారసీ. అవును, వాళ్ళు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారు. కానీ రోహింగ్యాలు అధిక సంతానం, బహుభార్యత్వం, వాడు ఎక్కడ ఉన్న పేలుడు, అశాంతి, విధ్వంసకర చర్యలు ఉన్నప్పుడు ఎవడైనా ఓ వేప చెట్టునో గులాబీ చెట్టునో పెంచుకోవాలనుకుంటాడు, మంచి పూలనిచ్చే పళ్ళనిచ్చే చెట్టును పెంచుకోవాలనుకుంటాడు. కానీ ఇంట్లో ఎవడైనా తుమ్మ చెట్టు పెట్టుకోవాలనుకుంటాడు. అంతే. మరి రోహింగ్యాలు తరిమి వాడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలే కదా. ఉన్న ఓనర్లని ఏ ఇంట్లో పనికి కుదురుతున్నారో ఆ ఓనర్లను చంపేసి అత్యాచారాలకు పాల్పడి ఎన్ని సంఘటనలు లేవండి. బెంగళూరు, హైదరాబాదు, ఎన్ని చోట్ల లేవు. చాలా చోట్ల అవి జరిగాయి. కాబట్టి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యాటిట్యూడ్కి ప్రజలు విసుగు చెంది, ప్రభుత్వాలు విసుగు చెంది, అయితే వాళ్ళు ఈ భారతదేశంలోనే అలా చేస్తున్నారని కాదు. రోహింగ్యా ముస్లింలే కదా. ఏ ఇస్లామిక్ దేశమైనా వాళ్ళకు షెల్టర్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అసలు నిజంగానే అది కూడా ఇంకొక చాప్టర్లో మాట్లాడుకోవాలి వాస్తవంగా. అది పాకిస్తాన్ ముస్లిం దేశమే కదా. మరి వీళ్ళంతా పాకిస్తాన్ ఎందుకు వెళ్ళరు? సరే, పాకిస్తాన్లో పేదరికం ఉంది అనుకుందాం. అరబ్ దేశాలు అయితే మంచి రిసోర్సెస్ ఉన్నాయి. అంటే ఈ అజయ్ బాబు లాంటి వ్యక్తులు సమాజంలో ఉద్రిక్తత సృష్టించడం, వాళ్ళ వెనుక రాజకీయ పక్షాలు కొన్ని ఉన్నాయి. ఈ పక్షాలు ఈ ఉద్రిక్తతను లేపి తద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ప్రజలు ఇది చాలా గమనించాలి. మనకు అభివృద్ధి అనేది ముఖ్యం. ఈ దేశంలో అంతరాలు సమస్య ఒక సమాజం స్థాపించుకోవడం దిశగా మనం వెళ్తున్నాం. అజయ్ బాబు లాంటి వాడు ఇంకెవరైనా పాస్టర్లు ఇలాంటి మాట్లాడినప్పుడు అది వాళ్ళ మూర్ఖత్వంగా భావించాలి తప్ప వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. వాళ్ళ మీద ఏ రకమైన దాడి జరిగితే ఏం చేద్దామని వాళ్ళు ప్లాన్ఫుల్గా ఉన్నారు. మనకు అది అవసరం లేదు. దీని వెనుక ఎవరు ఉన్నారు అంటారు మీరు? నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ అండ్ జగన్ లాంటి వాళ్ళే ఉంటారు. దీని వెనుక 100% వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి. ఇప్పుడు అధికారం కోల్పోయారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి హిందువుగా మారాను అని చెప్పి ఒక డ్రామా సృష్టించారు. మన స్వామీజీల చేత గంగలో మునకేయడం, నదులలో మునకలేయడం, ఒక సీన్ క్రియేట్ చేసి తద్వారా అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏమేం జరిగింది, తర్వాత చాలా చోట్ల దేవాలయాల మీద ఎలాంటి దాడి జరిగింది, అంతర్వేదిలో రథం ఎట్లా దహనమైపోయింది, ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. తిరుమల తిరుపతి లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్నది. అది ఎందుకు కల్తీ జరిగింది, దాని వెనుక ఎవరున్నారు, ఇవన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది. అక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ప్రో హిందూగా ఉన్నటువంటి అతను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యాక్చువల్గా ఈ రెండు పార్టీలు కూడా ప్రో హిందూ కానీ యాంటీ ఇస్లాం, యాంటీ క్రిస్టియన్స్ అయితే కాదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా చాలా పరిస్థితులలో ముస్లింలకు, క్రిస్టియన్లకు అండగా ఉన్నాడు. కానీ అధికారం కోసం ఇక్కడ డ్రామా జరుగుతుంది. ఆ డ్రామాలో భాగంగానే ఈ అజయ్ బాబు లాంటి పాస్టర్లను ముందుకు తోస్తున్నారు. అది నా విశ్వాసం.